హలో అండి, అందరికీ నమస్తే. ఇట్స్ నా అఫీషియల్ ఛానల్. ఇది నా వైఫ్ ఛానల్ అనమాట. నేను ముందుగా అందరికి చెప్పేది ఏంటంటే, నేను షార్ట్ వీడియో చేద్దాము అని అనుకున్నాను, కానీ ఆ వీడియో అనేది లెంత్ అయిపోయిందనమాట. అది ఎందుకో మీకు చెప్తాను, బాగా వినండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యాక్టివా బండి నేనైతే కొన్నాను కదా, 125cc హోండా యాక్టివా 125cc బండి అనమాట. ఆ బండి నేను కొన్న ఒక 500 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ సర్వీస్ అనేది జరుగుతుందనమాట. ఫస్ట్ సర్వీస్ నేను ఎప్పుడు ఇచ్చానంటే 500 అండ్ చేంజ్ కిలోమీటర్స్ వచ్చింది. అప్పుడు నేను ఫస్ట్ సర్వీస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సర్వీస్కి అయితే ఇచ్చాను, అంతా బాగానే ఉన్నింది. నా దగ్గర బండి ఎలా ఉన్నిందో ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. మన బండి అయితే ఇది 125cc. ఇదో ఈ రైట్ సైడ్ చంప్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక గీత కూడా లేదు, మనకు ఒక గీత కూడా కనపడట్లేదు. ఇదో మీరు దగ్గరగా కూడా చూసుకోవచ్చు, ఒక్క గీత కూడా లేదనమాట. ఈ నావిగేషన్ ఇది వచ్చేసి మాత్రం ఇది ఒక చిన్న డెంట్ పడింది అనమాట. ఇది నేను సొట్ట మళ్ళీ తీపించుకొని దీని మీద నేను స్టిక్కరింగ్ వేయించుకొని గలీజ్గా కనపడకుండా ఉండేదానికి. ఓకేనా. మడ్గడ మీద కూడా లాస్ట్ టైం ఉన్న మనకి డెలివరీ బండి ఇచ్చినప్పుడు గీతలు కూడా కనపడట్లేదు. ఓకేనా. మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి సింగిల్ గీత కూడా లేదనమాట. నేను బండి అలా మెయింటైన్ చేసుకుంటా. ఓకేనా. ఇదండి, ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి మనకి ఇక్కడ కూడా గీతలు అయితే ఏం కనిపించట్లేదు. ఒరిజినల్ మ్యాట్ యాక్టివా 125cc ఫర్రన్ ఉంది పైన. ఇదండి, మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఏమాత్రం కూడా గీతలు కనిపించట్లేదు. ఓకేనా. ఇదిగోండి, మనకి బ్యాక్ సైడ్ కూడా ఏం గీతలు అయితే లేవు. మన బండిలో పెట్రోల్ వచ్చేటప్పటికి తాళం ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఇదండి, 4 పాయింట్స్ అయితే ఉంది. బండి వచ్చేటప్పటికి 569.3 కిలోమీటర్ తిరిగి ఉంది. టైం వచ్చేటప్పటికి 9:53. నీ ఫోన్ ఒకసారి ఇటు. ఈరోజు టైము డేటు అంటే 2 ఎంత అని చెప్పేసి ఇదిగోండి, మీరు చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ వచ్చేసి మండే జూన్ 22. ఓకేనా. జూన్ 22 9:53. ఇది మార్నింగ్ అనమాట. చూడండి, మార్నింగ్ ఇది. ఓకేనా. అంటే ఇదంతా ఎవిడెన్స్ కోసం అనమాట మన దగ్గర. ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో ఏంటంటే నేను సర్వీస్కి ఇవ్వకముందు ఎవిడెన్స్ అనమాట. ఈ ప్రతి వీడియో నా దగ్గర ఎవిడెన్స్ అనేది నేనైతే సేవ్ చేసి పెట్టుకుంటాను, తీసైతే పెట్టుకుంటాను అనమాట. ఎవిడెన్స్ కింద నేను పెట్టుకున్నాను కాబట్టి ఇదే వీడియో వాళ్ళు నాకు బండి ఇచ్చేటప్పుడు నేను వాళ్ళ దగ్గర ప్లే చేస్తాను. ఇది వచ్చేసి మన డిక్కీ స్పేస్ అనమాట. ఓకేనా. మన డిక్కీలో ఎంటీగా ఉంది. అండ్ మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ అలానే ఉంది. దీన్ని అసలు యూజ్ కూడా చేయలేదు, దీన్ని ఇలాగే పెట్టి పంపిస్తున్నాను. వచ్చాక చూద్దాం ఏమేమి ఉన్నాయి డిఫరెన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారు కదా. వాళ్ళు నాకు బండి ఎలా ఇచ్చారంటే, నేను క్లీన్ అండ్ డ్రై అండ్ చాలా క్లీన్గా ఇచ్చాను అనమాట. బండి మాత్రం నేను నా హోండా యాక్టివా 125cc బండి, ఇది కొత్త బండి, నీట్గా ఇచ్చాను అనమాట. ఒక సింగిల్ స్క్రాచ్ కూడా లేకుండా ఇచ్చాను. వాళ్ళు నాకు ఫ్రంట్ మడ్గాడ్ మీద చిన్న గీత అయితే పెట్టించారనమాట. ఫుల్ కోపం వచ్చేసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, దాని గురించి వదిలేసేయండి, నేను మళ్ళీ అయినా సరే పాలిష్ పట్టించుకుంటా, అదేం పెద్ద విషయం కాదు. సెకండ్ వచ్చేసి వాళ్ళు నాకు బండి వాష్ చేశారని చెప్పారు కదా. బండి వాళ్ళు ఎంత మాత్రం వాష్ చేశారో నాకు భలే అర్థమైందనమాట. ఎక్కడంటే మనకి కాకి రెట్ట వేస్తుంది కదా, కాకి రెట్ట వేసే దగ్గర కూడా వాళ్ళు క్లీన్ చేయలేదన్నమాట. అంత నీట్గా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు, హోండా 2 వీలర్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు నాకు బండి అసలు క్లీనే చేసి ఇవ్వలేదు. అంటే వాటర్ వాష్ చేసిన తర్వాత వాటర్గా ఇచ్చేసారనమాట. ఇప్పుడు నేను ఆ వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి మీరు. ఇప్పుడు మీరు బండిని అయితే చూసారు కదా. వాళ్ళు ఎంత నీట్గా నేనైతే ఇచ్చానో అంత నీట్గా వాళ్ళు నాకు రిటర్న్ అయితే ఇవ్వలేదు. నేనేం చేశానంటే బండి తీసుకొని హోండా, నేను ఎక్కడైతే బండి కొన్నానో అక్కడికి వచ్చేసాను. అంటే సర్వీస్ దగ్గర నుంచి పక్కపక్కనే 2, కానీ నేను ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు బండి తీసుకునేటప్పుడు చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేదన్నమాట. టీఆర్ నెంబర్ రాలేదు ఇప్పటికీ. నేను బండి ఎప్పుడు తీసుకున్నాను, December 6th తీసుకున్నా. టీఆర్ నెంబర్ రాలేదు, ఇన్సూరెన్స్ రాలేదు, అండ్ ఆల్సో వాళ్ళు పొల్యూషన్ అని చెప్పి ఉంటుంది అనమాట, ఆ పొల్యూషన్స్ కూడా రాలేదు. దాని తర్వాత నాకు అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. సర్వీస్ చేయించుకున్న కొద్దిసేపు తర్వాత, అంటే వాళ్ళు నన్ను పిలిచారు కదా, సర్వీస్ వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళు నన్ను పిలిచిన తర్వాత నేను హోండా షోరూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి ఇన్సూరెన్స్ ఇచ్చారు, పొల్యూషన్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో టీఆర్ నెంబర్ అయితే మాత్రం ఇవ్వలేదన్నమాట. టీఆర్ నెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యూ డేస్ టైం పడుతుంది సార్, టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు. అంటే బండి తీసుకున్న తర్వాత ఇన్న ఆటలు ఎందుకు అని అంటాను నేను. ఓకేనా. ఇంకో విషయం వచ్చేసి నేను ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టుకొని వచ్చాను కదా, వాళ్ళు నాకు ఎన్వలప్ కవర్లో పెట్టించారనమాట. ఎన్వలప్ కవర్లో పెట్టించుకొని వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఆ కాగితం అలాగే తీసుకొచ్చి డిక్కీలో పెడదామని చెప్పేసి తాళం ఇట్ట తీసి డిక్కీ బటన్ ఇట్ట నొక్కానో లేదో, డిక్కీ ఎత్తానో లేదో, మళ్ళీ అక్కడంత ఫుల్ వాటర్ ఫాల్స్ కారుతున్నట్టు నీళ్ళు ఫుల్. నాకు అసలు ఎంత బీపీ అవుట్ అయిందంటే అంత బీపీ అవుట్ అయిపోయింది. నేరుగా మళ్ళీ బండి తీసుకొని సర్వీస్ వాళ్ళ దగ్గర పెట్టాను. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ లేదు సార్ కొత్త అబ్బాయి చేశాడు అది ఇది అని చెప్పేసి. నేను అతనికి నేను టిప్ 50 రూపీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ వీడియో నెత్తిలేదు. ఓకేనా. నేనేంటంటే పబ్లిసిటీ అవ్వాలని చెప్పేసి ఒకరికి నేను హెల్ప్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలన్నీ నేను పెట్టుకున్నాను అనమాట. కాబట్టి అంటే నాకు నచ్చలేదన్నమాట, వాళ్ళ సర్వీస్ ఏ విధంగా కూడా నచ్చలేదు. అక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, నేను చెప్పాను, నేను వాళ్ళతో బాగా బెదిరించాను అనమాట. ఎవరి దగ్గర అయితే నేను బిల్లు కట్టానో ఆ సర్వీస్కి ఛార్జ్, ఫస్ట్ సర్వీస్కి ఛార్జ్ ఎంత తీసుకున్నారంటే 499 రూపీస్ అనమాట తీసుకున్నది. నేను అతనికి టిప్ ఇవ్వడం అయితే 50 రూపీస్. ఇదంతా బాగానే ఉంది. కానీ వాళ్ళని నేను అడిగిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ అబ్బాయి కొత్త అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం తెలుసు సార్, మమ్మల్ని క్షమించండి అన్నట్టు మాట్లాడారనమాట. నాకు అక్కడైతే నచ్చలేదు. నేను చెప్పాను, మీరు కానీ తుడిస్తే నేనైతే మాత్రం వీడియో అయితే పక్క పెట్టేస్తా యూట్యూబ్లో, ఇంకా మీ ఇష్టం అని చెప్పాను. చెప్పిన తర్వాత ఎవరైతే బండి సర్వీస్ చేశారో అతన్ని పిలిపించి బండి అంతా నీట్గా తుడిపించి అప్పుడు నాకు బండి అయితే ఇవ్వడం జరిగింది. గొడవ వేసుకున్నా, ఇంచుమించు 5 to 10 minutes నేను ఇక్కడ వెయిట్ చేసి తుడిపించుకొని గొడవ వేసుకొని అప్పుడు వచ్చాను అనమాట నేను. అంటే మనం డబ్బులు ఇస్తున్నాం అనమాట, మనం ఏం రాళ్ళు చిల్ల పెంకులు అయితే ఇవ్వట్లేదు కదా. అందుకనేసి నేను నీట్గా క్లీన్ అండ్ డ్రైగా మళ్ళీ నా బండి నాకు ఎలా ఉందో అలా చేయించుకొని వచ్చాను అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సర్వీస్ అయినా, సెకండ్ సర్వీస్ అయినా, థర్డ్ సర్వీస్ అయినా, ఏ సర్వీస్ అయినా కూడా నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనం డబ్బులు ఇస్తున్నాం, మనమేం చిల్ల పెంకులు రాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి 1కి 4 సార్లు మనం ముందుగానే ఎవిడెన్స్ పెట్టుకొని మనం ముందుగానే వీడియో తీసుకోవాలన్నమాట. మనం సర్వీస్కి ఇదే సర్వీస్కి ఇస్తున్నామంటే ఈరోజు మనం వీడియో తీసి పెట్టుకోవాలి. వీడియో తీసుకున్న తర్వాత అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళేసి మన సర్వీస్కి ఎవరైతే మనకి హోండా షోరూమ్ వాళ్ళకి నేను అంటే నా వర్షన్ చెప్తున్నా, హోండా షోరూమ్ వాళ్ళకి నేను అయితే సర్వీస్కి పెట్టడం జరిగింది కదా, అలాగా మీరు కూడా చేసుకోండి, ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే నాలాంటోడు అయితే మాత్రం చిన్న గీత పడ్డా కూడా ఒప్పుకోడు. నా వర్షన్ అనమాట ఇదే అనమాట. అంటే కొత్త బండి గీతలు ఇవన్నీ పడతాయి అనమాట, నాకు నచ్చదు అనమాట. సో దట్ అది విషయం. ఉంటాను మరి. చలో రైట్, టాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వైఫ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.